గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మనీ అండ్ బిజినెస్ కోచ్ అయిన గురుకిరణ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కామన్ మ్యాన్ టర్మ్స్లో అప్పు అనేది ఎప్పుడు కూడా ముప్పే. సో అది మీకు ఎందుకనేది మీకు కూడా తెలుసు. బట్ ఒక కామన్ మ్యాన్ అనేవాడు అప్పు తీసుకొని కోటీశ్వరుడు అవ్వగలడా? మీరు చెప్పే బ్యాంకింగ్, ఫైనాన్స్, కాంపౌండింగ్ ముఖ్యంగా వీటిలో ఆ ప్రాబబిలిటీస్ ఉన్నాయంటారు? అప్పు అనేది పెద్ద ముప్పు ఏం చెప్పాలంటే. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఒకటి ఇంకోటి చెప్తున్నాను. కోటీశ్వరుడు అయిన వాళ్ళు ఎవరైనా కానీ అప్పు తీసుకోకుండా కోటీశ్వరుడు కాల. అప్పు ముప్పే అంటారు కానీ కోటీశ్వరులు అయిన వాళ్ళు మాత్రం అప్పులు తీసుకుంటారు. ఎలా? ఇది కొంచెం దేర్ ఈజ్ ఏ సింపుల్ ఒక లైన్ ఉంది, థ్రెడ్, ఒక చిన్న పల్సట్ లైన్ ఉంది. అది క్రాస్ అయిపోతే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. అప్పటి వరకు వాడు అప్పులోనే ముగిలిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ మంత్ అంటే నేను సర్వైవ్ కావాలి అనుకో దానికి అప్పు తీసుకున్నది ఒక కాన్సెప్ట్. నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను డెవలప్ అవ్వడానికి ఒక కాన్సెప్ట్. అంటే నా పర్సనల్ ఇష్యూస్ కోసం అప్పులు తీసుకుంటే అవి అప్పులే. నేను ఎదగడం కోసం, నేను నా ఇన్వెస్ట్మెంట్ కోసం, నా బిజినెస్ కోసం నేను అప్పు తీసుకున్నానా, అవి కంపల్సరీగా నేను కోర్సులు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక పర్సన్ ఉన్నాడు, పేరు చెప్పను నేను. ఆ పర్సన్ ఏం చేశాడంటే కోళ్ల వ్యాపారం పెడదాం అనుకున్నాడండి. కోళ్ల వ్యాపారం పెడదాం అని చెప్పి బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. సో ఏం చేశాడంటే తెలిసిన వాడి దగ్గర ఒక 10 లక్షల రూపాయలు అప్పు చేసి నాటుకోళ్ళు పెట్టి వ్యాపారం పెట్టాడు. నాటుకోళ్ళు వ్యాపారం పెట్టిన తర్వాత ఆ డబ్బులు అనేది పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కోళ్ళు అనేది చనిపోయింది. హైలైట్ ఏంటంటే అప్పు చేశాడు బిజినెస్ కోసమే, కోళ్ళు చనిపోయినాయి. ఇప్పుడు ఏం చేయగలడు అతను? ఇందాక చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వైవల్ పక్కన పెట్టండి, బిజినెస్ కోసం అప్పు చేశాను ఇక్కడ నేను, అయినా కోళ్ళు చనిపోయినాయి. అప్పుడు ఏం చేస్తాను నేను? చేసేది ఏం లేదు. సో నథింగ్ బట్ అప్పు ఇంకా పెరిగిపోయింది. నేను కోటీశ్వరుడు అవ్వలేను. కానీ అతని ఆశలు ఏమన్నాయి అక్కడ? కంపల్సరీగా నేను 10 లక్షలు పెట్టి నేను కోట్లు సంపాద ఆశతో ఉన్నాడు, కానీ ఇక్కడ కోళ్ళు చనిపోయినాయి. అదే పర్సన్ ఏదైతే కోళ్ళు చనిపోయినప్పుడు ఆ ధైర్యాన్ని కానీ ఆశని కానీ వదులుకోకుండా ఆ కోళ్ళను మళ్ళీ ఏం చేశాడంటే వేరే వాళ్ళకి అమ్మేసేసి ఎంతో కొంత అమౌంట్ తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. ఈసారి అతను స్టీల్కి సంబంధించినంత వరకు, స్టీల్ ఏదైతే ఉందో దానికి హోల్సేల్గా రిటైలర్ షాప్ పెట్టుకున్నాడు. చూడండి ఇక్కడ ఏం జరిగింది చెప్తాను మీకు. నేను రిటైల్ షాప్ పెట్టుకున్నప్పుడు ఆ పెట్టడానికి మళ్ళీ డబ్బులు కావాలి కదా. అప్పుడు ఈ కోళ్ళు చనిపోయింది చూసారా, ఇప్పుడు పెట్టిన ఒక 6 months వరకు టైం నడిచింది. 6 months 1 year టైం నడిచింది. ఈలోపు ఇతన్ని బ్యాంకులు చూసినాయి. అప్పుడు ఏం చేసింది, బ్యాంకులు ఏం చేసినాయి అంటే ఇతను ఏదో బిజినెస్ చేస్తున్నాడు, నమ్మకం వచ్చింది. అప్పుడు బ్యాంక్ వాళ్ళే వచ్చారు, సార్ మీకు లోన్ ఇస్తాం. ఈలోపు ఇతను ఏం చేసుకున్నాడు, కరెక్ట్గా సిబిల్ కరెక్ట్ ఏంటంటే సిబిల్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. 750 పైనే ఉంది సిబిల్, బాగుంది. రీపేమెంట్ బాగా చేయగలడు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనిపిస్తుంది కదా. అంటే బిజినెస్ ఆల్రెడీ ఉంటే ఆటోమేటిక్ బ్యాంకులు మన దగ్గరికి వస్తాయి. మీకు అర్థమైందా? అప్పులు ఇవ్వడానికి ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేసి బ్యాంకులు వచ్చేస్తాయి. వాడు ఏం చేసాడు, ఆటోమేటిక్గా అతను ఏం చేశాడు, అక్కడ నుంచి ఒక 50 lakhs అప్పు తీసుకున్నాడు. ఇచ్చినాయి 50 lakhs బిజినెస్ ఇచ్చాడు. అట్ సేమ్ టైం అతనికి అసెట్స్ ఏవో ఉన్నాయి, సెక్యూరిటీ పెట్టుకున్న బ్యాంకు వాళ్ళ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వట్లేదు. సో 50 lakhs లోన్ తీసుకొని హీ స్టార్టెడ్ స్టీల్ హోల్సేలింగ్. స్టీల్, సిమెంట్, వాట్ ఎవర్ ఇస్ కన్స్ట్రక్షన్ సంబంధించినంత వరకు హోల్సేల్ అండ్ రిటైల్ బిజినెస్ స్టార్ట్ చేసి నౌ హీ బికేమ్ ఏ కరోడ్పతి. ఒక సినారియో చూసుకుంటే ఇనిషియల్గా తనకి 2 లక్షలు లేకపోతే 1,05 లక్షలు అవసరమైనంత వరకు సరైన అమౌంట్ తీసుకొని టైం కట్టేస్తే రేపన్న రోజు తనకి 15 లక్షలు అవసరమైన, 50 లక్షలు అవసరమైన, 1 కోటి రూపాయలు అవసరమైన ఇస్తారండి, బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అయితే ఇక్కడ చెప్తే పాయింట్ ఏంటంటే కోళ్ళు చనిపోయానని చెప్పి అతను బాధపడలేదు. మీకు అర్థమైందా? అప్పు తీసుకోవడం మ్యాటర్ కాదండి, దాన్ని మెయింటైన్ చేయగల కెపాసిటీ ఉండాలి మన దగ్గర. దాన్ని రీపేమెంట్ చేయడం పక్కన పెడితే ధైర్యం ఉండాలి. అరే ఇప్పుడు ఇది పోయింది, డల్ అయిపోతానా? డల్ అవ్వకూడదు, మళ్ళీ దానికోసం మళ్ళీ కొత్త ప్రయత్నం చేయాలి. ఈలోపు అవకాశాలు వచ్చినాయి అనుకోండి, అది ఉపయోగించుకోవాలి. ఎక్కువ మంది ముఖ్యంగా మిడిల్ క్లాస్లో జరిగే సినారియో చెప్తారు సార్. ఒక జాబ్ వచ్చిన అబ్బాయి ఉండొచ్చు, బైక్ కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ ఉండొచ్చు అప్పటి నుంచి, లైబిలిటీ బైక్ అనేది లైబిలిటీ. బట్ అట్ ది సేమ్ టైం కొంతమందికి అవసరం కూడా జాబ్కి వెళ్ళడానికో లేకపోతే ఇది. సో ఇలాంటి సినారియోలో వాళ్ళు ఆ బైక్ కోసం తీసుకున్న లోన్ని ఎలా అసెట్గా మార్చుకోవాలంటే? చాలా మంచి క్వశ్చన్ ఇది. మీకు స్విగ్గీ, మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్విగ్గీ అని, స్విగ్గీలో జాయిన్ అయిన చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తున్నాను మీకు నేను, క్లయింట్స్ వాళ్ళు వీళ్ళు
వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ఎర్నింగ్ 30,000 మినిమం. అయితే ఈఎంఐ నాకు తెలిసి 9,000 10,000 ఉంటుంది అంతే. బట్ రిమైనింగ్ అమౌంట్ మాత్రం హీ హాజ్ ఎర్నింగ్ కదా, అది కూడా అదే బైక్ ద్వారా. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయండి, చెప్తా చూడండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఒక ప్రోడక్ట్ని బయట తీసుకురావాలంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ మెషినరీ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ని తయారు చేసి దాన్ని బయట తీసుకొస్తారు. అట్లానే సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. వీతను ఏం చేశాడంటే ఈ బైక్ని మెషినరీ కింద మార్చుకున్నాడు. అది సాధనం, ఆదాయ సాధనం కింద బైక్ని మార్చుకొని బైక్ ద్వారా హీఈస్ ఎర్నింగ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. సో లైబిలిటీ ఆల్సో ఇట్ బికేమ్ యాజ్ ఏ అసెట్ ఆర్ ఇన్కమ్ సోర్స్. ఇన్కమ్ సోర్స్ కింద మార్చుకొని నౌ హీఈస్ ఎర్నింగ్ గుడ్ ఇన్కమ్. సో అది పాయింట్. అండ్ మోరోవర్ మీరు ఇనిషియల్గా చెప్పిన పాయింట్, ఈ బ్యాంకింగ్ పనిచేసే విధానం ఒక ట్రస్టెడ్ కస్టమర్కి మేము ఎంతవరకు అని హెల్ప్ చేస్తాం అనే విధానంలో ఉంది ప్రాసెస్. బేసిక్గా దీంట్లో సిబిల్ స్కోర్ ప్లే చేసే రోల్ ఏంటి, టైం టు టైం పే చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి చెప్తారా? సింపుల్ అండి. సిబిల్ అనేది అసలు సిబిల్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? అంతకుముందు సిబిల్ రాకముందు సంగతి చెప్తాను నేను. సిబిల్ రాకముందు ఏం చేశారు అంటే, లోన్ తీసుకుంటాం. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ 10 బ్యాంకుల దగ్గరికి అప్లై చేస్తాడు, లోన్ అప్లై చేస్తాడు. లోన్ అప్లై చేయగానే తెలిసిన బ్యాంక్ మేనేజర్లు వాళ్ళ దగ్గర పట్టుకుని లోన్ అప్లై, ఇవాళ చాలా జరిగినాయి ఆల్రెడీ. డబ్బులు బాగా తీసేసుకుంటారు, వీళ్ళు కట్టరు. ఈ బ్యాంకులు ఎవరు చెప్పాలో తెలియక నెత్తిరోరు బతుకున్నాయి. మీకు అర్థమైందా? ఎవరికి తెలియదు, ఏం జరిగిందో తెలియదు. బ్యాంక్ వాడు మొత్తం దివాళా తీసేస్తాడు. సో వీళ్ళని ఏం చేస్తారు, ఎన్పిఏ కింద మార్చేసుకొని తర్వాత క్లోజ్, అంతే, అకౌంట్స్ మొత్తం క్లోజ్గా ఉండవు. తర్వాత ఏమైందంటే సిబిల్ అనేది ఒక కొత్తగా యాడ్ అయింది. ఈ సిబిల్ అంటే ఏంటి? క్రెడిటార్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్రెడిటార్స్ ఇన్ఫర్మేషన్. ఈ క్రెడిటార్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సంస్థగా ఏర్పడి వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అన్ని బ్యాంకులకు ఇవ్వాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం అన్ని బ్యాంకులు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కస్టమర్ ఉన్నాడు, ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఇతనికి నథింగ్ బట్ ఒక లోన్ తీసుకున్నాడు ఒక బ్యాంక్ నుంచి. ఈ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోగానే ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, తీసుకెళ్ళి సిబిల్లో పెట్టేస్తుంది. నా దగ్గర ఇంత లోన్ తీసుకున్నాడు పెట్టేసేసి నెక్స్ట్ ఏం చేస్తుంది, నాకు సరిగ్గా కడుతున్నాడు లేడా, అది కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా సిబిల్లో పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ సిబిల్ ఏం చేస్తారు, ఇంకో బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, వాడు చెక్ చేసుకుంటాడు. అరే వీడు ఆల్రెడీ ఇక్కడ లోన్ తీసుకున్నాడు, ఫస్ట్ పాయింట్. రెండోది సరిగ్గా కట్టట్లేదు అంటే వీడి క్యారెక్టర్ ఏంటి అంటే రీపేమెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఒక పాయింట్. సో రీపేమెంట్ హిస్టరీ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటారు బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా కానీ. వాళ్ళు చెక్ చేసి ఏం చేస్తారు, వాళ్ళు సిబిల్ దీన్ని మళ్ళీ స్కోరింగ్ చేశారు. 500, 300, 700, 900. 900 ఉందనుకోండి, మంచి స్కోర్. రీపేమెంట్ బాగుంది, హిస్టరీ బాగుంది, యూటిలైజేషన్ బాగుంది, అంటే క్రెడిట్ యూటిలైజేషన్ అన్నీ బాగున్నాయి కాబట్టి మంచి రేటింగ్ కాబట్టి మంచిగా అమౌంట్ ఇస్తారు. ఒక బ్యాంక్ ఇచ్చింది ఇంకో బ్యాంక్ ఇవ్వాలని రూల్ లేదు, ఆ కాన్సెప్ట్లో ఉంటుందన్నమాట. సో సిబిల్ యూస్ చేసుకుంటే 900 రూపీస్ 900 ఉందనుకోండి మంచి పాయింట్లు, 750 ప్లస్ ఉంటే ఇంకా మంచి పాయింట్లు. సిబిల్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం రీపేమెంట్ పర్ఫెక్ట్ చేయగల. లోన్ తీసుకునే విధానంలో ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇమ్మంటారు? స్పెసిఫిక్ బ్యాంక్స్, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్ ఒక ఈ సిస్టమ్ ఒక వైపు ఉంది, నావీ లోన్ అని ఎక్సెట్రా మీకు తెలిసినవి కొన్ని ఉంటాయి కదా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే దేనికి ఇవ్వడం కరెక్ట్ అంటారు? మనం ఈ అప్రోప్రియేట్ బ్యాంక్స్కి వెళ్ళడం కరెక్టా, లేకపోతే ఈ ఆన్లైన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళడం కరెక్ట్ అంటారు? నన్ను అడిగితేనండి, ఈ నావీ లోన్ మీరు అన్న ప్రకారం నావీ లోన్స్ కానీ ఇంకొకటి కానీ ఆన్లైన్లో వచ్చేవి, వాళ్ళందరినీ మనం ఎన్బిఎఫ్సిస్ అంటాం. ఎన్బిఎఫ్సి అంటే ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. వీళ్ళు మామూలు బ్యాంక్కి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి, వీళ్ళు డిపాజిట్ తీసుకుంటే వీళ్ళు డిపాజిట్ తీసుకోరు, అంతే డిఫరెన్స్. సో ఎన్బిఎఫ్సిలో వాళ్ళ ఓన్ మనీని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి వాళ్ళు లోన్స్ ఇస్తారు. ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో మన ఇష్టం, మనకు అవసరం ఏంటంటే డబ్బులు కావాలన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్లేదు అక్కడికి వెళ్ళండి, లేదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కావాలి అనుకుని ఇటు రండి, నో ఇష్యూస్, నావీలోకి వెళ్ళొచ్చు. కాకపోతే ఇట్ షుడ్ బి అండర్ ఆర్బీఐ కంట్రోల్. ఆర్బీఐలో కింద రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. కొన్ని ఉన్నాయి ఇవాళ రేపు అలా అప్పులు తీసుకొని చాలామంది బలైపోయి ఉన్నారు, వాళ్ళు ఆర్బీఐ కింద లేని వాళ్ళని అనుకోద్దు, ఉన్న వాటిని మాత్రం మనం తీసుకోగలగాలి. థ్యాంక్ యూ సార్. అండ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మాకు క్లియర్గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా లయబిలిటీస్ని కూడా అసెట్స్గా మార్చుకునే మీరు చెప్పిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అమేజింగ్ ఉన్నాయి సార్. చాలామందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం, ఎందుకంటే రైట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందిని ఒక బెటర్ పొజిషన్లో కూర్చోబెడుతుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీ నుంచి వాళ్ళకి అందాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఈ అవేర్నెస్, ఈ నాలెడ్జ్ మీకు కావాలనుకున్నట్లయితే సార్ గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.